బ్రేకింగ్ న్యూస్ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడు ఇది ప్రజా ప్రతినిధుల్ని చుట్టుముడుతోంది. తన లెటర్ ఆధారంగా పెరోల్ వచ్చిందనే వార్తలపై స్పందించారు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్. రౌడీ షీటర్ శ్రీకాంత్కు తాను ఇచ్చిన లెటర్ ఆధారంగా పెరోల్ రాలేదన్నారు. శ్రీకాంత్ తల్లి గ్రీవెన్స్లో ఇచ్చిన వినతి పత్రం మేరకే ప్రభుత్వానికి లేఖ రాశాలని తెలిపారు. అయితే పెరోల్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. ఇంతే తప్ప శ్రీకాంత్కు పెరోల్ రావడం విషయంలో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు, తాము లెటర్లు ఇస్తుంటామని తెలిపారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో కూడా 4 ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారని, వాటిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తాను ఇచ్చిన లేఖ ఆధారంగా పెరోల్ వస్తే తనదే బాధ్యత అని, కానీ అలా జరగలేదన్నారు. గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ పెరోల్కు దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ అనుమతిచ్చింది. ఈ వ్యవహారంలో అరుణ అనే మహిళ చక్రం తిప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి శ్రీకాంత్ పెరోల్ మీద విడుదలయ్యాక రచ్చ జరగడంతో వెంటనే దాన్ని రద్దు చేసి తిరిగి జైలుకు పంపించింది హోంశాఖ. ఈ విషయంలో స్వయంగా హోంమంత్రి వివరణ ఇవ్వాల్సి రావడం కలకలం రేపుతోంది. అసలు శ్రీకాంత్కు ఎవరి లేఖ ఆధారంగా పెరోల్ వచ్చిందో తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో శ్రీకాంత్ రాసలీలల వ్యవహారంపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి పెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరోల్కి అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆమె ఏమైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. అతను పెట్టుకున్నటువంటి పెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ పెరోల్ చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే పెరోల్ ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. తను ఇచ్చిన లేఖ ఆధారంగా పెరోల్ రాలేదు అంటూ గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ వివరణ ఇచ్చారు. సో తన లెటర్ పైనే శ్రీకాంత్కు పెరోల్ వచ్చింది అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ స్పందించారు. అయితే ఎమ్మెల్యేలుగా సహజంగా చాలామంది వస్తుంటారు, సమస్యల కోసం వస్తుంటారు. సో వాటి పరిష్కారం కోసం కొన్ని లేఖలు ఇస్తాం, కానీ తాను ఇచ్చినటువంటి లేఖ ద్వారా మాత్రమే, లెటర్ ద్వారా మాత్రమే శ్రీకాంత్కు పెరోల్ రాలేదు. ఒకవేళ అట్లా వస్తే కూడా తనకు బాధ్యత వహిస్తానని కూడా చెబుతున్నారు ఎమ్మెల్యే సునీల్. తన తల్లి శ్రీకాంత్ తల్లి వెన్నెముక దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్నాను, తన కొడుకును పెరోల్ మీద వచ్చేలాగా చేయండి అంటూ తన దగ్గరికి వచ్చిన మాట వాస్తవం. అంతే తప్పించి గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఈ విషయంలో లెటర్స్ ఇచ్చారు, మరి వాళ్ళ విషయంలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేరు అంటూ ఎమ్మెల్యే సునీల్ ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, లేఖ పెరోల్ శ్రీకాంత్కు పెరోల్ రావడంలో లేఖ తాను ఇచ్చిన లేఖ కాదు, దానికి కారణం కాదు అంటూ ఎమ్మెల్యే సునీల్ చెబుతున్నారు. సో ఇది రాజకీయంగా ఇప్పుడు ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తోంది ఆ శ్రీకాంత్ వీడియో బయటకు వచ్చిన తర్వాత? రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పెరోల్ మీద ఇటీవల బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పెరోల్ వెనక చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పాషం సునీల్ గూడూరు ఎమ్మెల్యే లెటర్ పైనే ఈ యొక్క పెరోల్ శాంక్షన్ అయిందని, పెరోల్ మీద రావడానికి గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ లెటర్ మీద ఉన్నటువంటి సంతకంతోనే పెరోల్ వచ్చినట్లుగా పలు ఆరోపణలు రావడం జరిగింది. పలు సోషల్ మీడియాలో వరుస కథనాలు వరుసగా ఈ యొక్క
కథనాలు కూడా రావడంతో ఎట్టకేలకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ దీనిపైన కూడా స్పందించడం జరిగింది. ఏవైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఏదైతే శ్రీకాంత్ తల్లి గ్రీవెన్స్ ఇచ్చినటువంటి వినతి పత్రం మేరకే ప్రభుత్వానికి లేఖ రాశాను, శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ యొక్క అంతే తప్ప శ్రీకాంత్ కి పెరోల్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పూర్తిగా స్పష్టత ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఎమ్మెల్యేల దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు, వారికి లెటర్లు ఇస్తుంటాము. అయితే ఈ పెరోలు ఇప్పుడు వచ్చిందే కాకుండా గతంలో కూడా అనేక సార్లు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పెరోల్ మీద వచ్చినటువంటి శ్రీకాంత్ కి అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు తమ తల్లి ఇచ్చినటువంటి వినతి పత్రం మేరకే నేను సంతకం చేశానని, ఆ లేఖ కూడా ప్రభుత్వానికి పంపానని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెరోల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ లేఖ కూడా హోంశాఖ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, మరి పనిగట్టుకొని నా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి వారి మీద ఎందుకు మాట్లాడడం లేదని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే అదే విధంగా నేను ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఏవైతే పెరోలు వచ్చినా ముందుంటే దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలా జరగలేదు కనుక నా పైన ఫోటోలతో మీడియాలో ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు ఆయన కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఇటీవల కాలంలో సంచలనంగా మారినటువంటి ఈ యొక్క పెరోల్ విషయం ఏదైతే ఉందో అది సురేంద్ర అయితే శ్రీకాంత్ కు వచ్చినటువంటి పెరోల్ విషయంలో సురేంద్ర అయితే శ్రీకాంత్ కు వచ్చినటువంటి పెరోల్ విషయంలో జైళ్ల అధికార యంత్రాంగం ఏమైనా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రాజకీయ రంగు పులుముకునేటువంటి అవకాశం కనబడుతుంది, ఆల్రెడీ పులుముకుంది కూడా. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు పాశం సునీల్ ఏమో నేను ఇచ్చినటువంటి లెటర్ ద్వారా పెరోల్ రాలేదని చెప్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు బదనం చేసే ప్రయత్నం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఎమ్మెల్యేలు ఇట్లా లెటర్స్ ఇచ్చారనేది టీడీపీ చేస్తున్నటువంటి వాదన. సో ఇప్పుడు జైలు అధికారుల రియాక్షన్ కానీ వాళ్ళ నుంచి ఏమైనా ప్రకటన కానీ వచ్చే అవకాశం ఉందా? అయితే జరుగుతున్నటువంటి పెరోల్ విషయం పైన 2 రోజుల కిందట హోంశాఖ మంత్రి అనిత కూడా స్పందించడం జరిగింది. ఈ పెరోల్ వెనక ఎవరెవరు ఉన్నారు, గతంలో ఎవరెవరు పెరోల్ సంతకాలు పెట్టారు, ఈ పెరోల్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాలపైన, దీంట్లో జైలు అధికారులు ఉన్నారా, పోలీసు సిబ్బంది ఉందా, ఎమ్మెల్యేలు ఉన్నారా అన్నటువంటి విషయాలపైన పూర్తిగా నివేదిక ఇవ్వాలని కూడా ఆమె కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న డీజీపీ నుంచి కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కి ఫోన్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కృష్ణకాంత్ హుటాహుటిన నెల్లూరు నుంచి డీజీపీ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఏదైతే జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన, అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికల పైన, అదేవిధంగా నిన్న అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి లేడీ డాన్ అరుణగా ఉన్నటువంటి అరుణ పైన కావచ్చు, అదేవిధంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పైన ఈ యొక్క పూర్తి వివరాలు కూడా ఆరాధిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రాజకీయ రంగు పులుముకొని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి శ్రీకాంత్ పెరోల్ విషయం ఏదైతే ఉందో ఆ పెరోల్ మీద దీనికి ఎవరెవరు గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఈ పెరోల్కి రావడానికి ఎవరు కారణం, ఎలా జరిగింది ఏంటి, ఒక పక్క 2 జిల్లాల ఎస్పీలు, గూడూరు పోలీసులు, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ ఇతను బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి లేఖ ఇచ్చిన జీవో పాస్ చేసినా కానీ ఆ యొక్క పెరోల్ రావడానికి ముఖ్య కారకులు ఎవరు అన్నటువంటి విషయం పైన పూర్తిగా అయితే ఆరాధిస్తున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి విషయం పైన కూడా పూర్తిగా ఆరాధించి దీంట్లో ఎవరు పాత్ర ఉన్నా కానీ వారి పైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, అదేవిధంగా అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. మరో పక్క ఎవరైతే గతంలో నవంబర్ లో అయితే అరుణ శ్రీకాంత్ మధ్య సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలను చిత్రీకరించారంటే టైంలో అక్కడ ఉన్నటువంటి బందోబస్తుగా ఉన్నటువంటి 3 ఏఆర్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ సమయంలో పెరోల్ జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వారిని ఇటు హోంశాఖ కూడా వారిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా అధికారులు ఎవరెవరు ఉన్నారో వారు ఎవరెవరిని సస్పెండ్ చేయాలి అన్నటువంటి విషయం పైన, దీనిపైన పూర్తిగా ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు మంత్రులు, ఎవరు రాష్ట్రం అన్నటువంటి విషయాలన్నిటిని కూడా పూర్తిగా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ఇక జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఖైదీ శ్రీకాంత్ అండ్ అరుణ ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు బయటకు రావడంతో అసలు శ్రీకాంత్కు పెరోల్ ఎవరు ఇచ్చారనే దానిపైన ఒక రాజకీయ దుమారం రేగుతోంది. అయితే తను ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా శ్రీకాంత్కు పెరోల్ రాలేదు అంటూ గూడూరు ఎమ్మెల్యే
పాషం సునీల్ రియాక్ట్ అయ్యారు. సో తన దగ్గరికి క్యాజువల్గా అంటే ఒక గ్రీవెన్స్లో వచ్చినటువంటి విధానంగా మాత్రమే లేఖ ఇచ్చాను, బట్ ఆ లేఖ కూడా అప్పుడు రిజెక్ట్ అయింది అంటూ. సో గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు శ్రీకాంత్ విషయంలో పెరోల్కు లేఖ ఇచ్చారు, మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేరు అంటూ ఆయన అడుగుతున్నారు. సో దీంతో ఒకసారిగా శ్రీకాంత్ వ్యవహారం మొత్తం, శ్రీకాంత్ అరుణుల వ్యవహారం, ఆయన పెరోల్కి ఎవరైతే లేఖ ఇచ్చారో ఆ లేఖ వ్యవహారం మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్.